మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. 2009లో కేంద్ర ప్రకటన కోసం తెలంగాణ ప్రకటిస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సందర్భంలో శ్రీకాంతాచారి తెలంగాణ ప్రకటన వెనుకకు తీసుకోవడం, వారి నిరాశకు గురై తన ప్రాణాలు సైతం వదులుకున్నటువంటి శ్రీకాంతాచారి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబానికి సరైన న్యాయం చేకూరలేదు. ఇప్పటికైనా 2023లో ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకరమ్మకు తగిన న్యాయం చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని, స్కిల్ యూనివర్సిటీకి శ్రీకాంతాచారి పేరు పెట్టాలని, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం 2023లో సామాజిక తెలంగాణ అంశాన్ని మీదికి తీసుకువచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు వెనుకకు తీసుకోవడం, ఉన్నటువంటి 23%ని 17%తోనే ఎన్నికలకు పోవడం, ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులని, బీసీ సంఘాలని, ప్రజా నాయకులని ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోని బైండ్ ఓవర్ చేయడం ఇది సరి అయిన న్యాయం కాదు, పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు మొత్తం సామాజిక తెలంగాణ అంశం కోసం మరొకసారి తెలంగాణ ఉద్యమం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అమరుడైనాడు. వారి త్యాగాలను మరవనీయకుండా వారి ఆశ సాధన కోసం ప్రభుత్వాలు ఉద్యమకారులని ఇటు అదేవిధంగా అమరవీరులని గుర్తించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుతాను. మరొకసారి శ్రీకాంతాచారికి జోహార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.